చూడండి ఫ్రెండ్స్, పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇంతవరకేమో పంచగా పద్ధతిగా సాంప్రదాయిని సుప్తిని శుక్ల పక్షిని అని పాట ఉంది కదా, యాక్షన్ చేసినాడు. అది చూడండి కొబ్బరి ఎట్లా తింటుందో. నేను చెప్పినా కదా గుడిమెట్ల కాడ కొబ్బరి చిప్పలు ఎత్తుకొచ్చుకునేది మా బావే అని. ఫ్రెండ్స్ గుడిమెట్ల కాడ టైం ఇంకా 8 కూడా అవ్వలేదు ఫ్రెండ్స్, అప్పుడే అంటున్నాడు. పూజ అయితే ఇదో చూడండి కంప్లీట్ చేసుకున్నాడు. ఫ్లవర్స్ అయితే ఏం పెట్టుకోలేదు అలా, ఎందుకంటే తెచ్చుకోలేదు, ఇంట్లో సరుకులే తేకున్నాడు. ఇంకా ఫ్లవర్స్ ఏం తెస్తాడు. అది చూడండి ఫ్రెండ్స్ ఎంత అమ్మకంగా చూస్తున్నాడు మా బావ. ఆ చూపుతోనే పడేసినాడు నన్ను పెళ్లి చూపుల్లో కూడా. జోకా తగ్గేదేలే, ఆల్రెడీ తిన్నాడు మళ్ళీ ముక్కుంటున్నాడు. నాకొద్దు నాయన. హాయ్ ఫ్రెండ్స్, అది కింద ఉండేది దొంగ ఫ్రెండ్స్, మా దొంగ. హాయ్ దొంగ, దమ్ముంటే కొట్టే. అది మటన్ ఫ్రెండ్స్. ఇవ్వండి వచ్చేస్తున్నాడు దొంగ ముఖముడు వచ్చేస్తున్నాడు. నన్ను మటన్ కోసం సతాయిస్తున్నాడు ఫ్రెండ్స్ మా ఆయన. పోయిన సండే కూడా మేము జర్నీలో ఉండే, నేను తినలేదు నాన్ వెజ్, అందుకని చెప్పి అడిగితే ఏం అట్లా చూస్తున్నావు చంటి పాప మాదిరి. మా బావ బల్లెక్కిట్టున్నాడు అబ్బా, ఎందుకంటే జుట్టు రంగేసుకున్నాడు ఫ్రెండ్స్, అందుకే క్యూట్ ఉన్నాడు. నువ్వు అలాంటి లాంగ్వేజ్ మాట్లాడితే యూట్యూబ్ పక్కనే వస్తుందేమో. నాకు రాదు ఫ్రెండ్స్, అందుకే ఆ మాట చెప్పిన. అంత మటన్ తేలేదు ఫ్రెండ్స్, దాంట్లో సరుకులు ఉన్నాయి. అదంతా మటన్ అనుకున్నారు, 2 ఉన్నారు. ఎంత మటన్ తెచ్చుకున్నారు అబ్బా వీళ్ళు అనుకున్నారు. ½ కిలో తెచ్చినాడు ఫ్రెండ్స్. చూపించు ½ కిలో మటను. చూడండి ఆ షార్ట్ ఏంటి, ఆ టీ షర్ట్ ఏంటి, ఏంటయ్యా నువ్వేం చేస్తున్నావు. ఉల్లిగడ్డలు తెచ్చినాడు, ఉల్లిగడ్డలు, కొత్తిమీర, అల్లము, అదో ½ కిలో మటన్. ఫోన్ వచ్చి కట్ అయింది ఫ్రెండ్స్ మా హస్బెండ్ది. రింగ్ టోను భలే పెట్టుకున్నాడు మా బావది. ఎప్పుడు రింగ్ టోను గుమ్మాడి అని వస్తుంది అనమాట. ఈ మధ్య రీసెంట్గా ఆ సినిమా పేరు సరుడు, ఆ సినిమా పేరు కాంతారాలో ఆ మ్యూజిక్ అయితే పెట్టినాడు. నాకైతే భయం అవుతుంది ఆ మ్యూజిక్ పెట్టినప్పుడల్లా. నిద్రపోయేటప్పుడు ఫోన్ వస్తే ఉలిక్కి పడి లేస్తున్నాను నేనైతే. ఇంకా అలవాటు అవ్వలేదు ఇంకా నాకు. ఏం బావ అంత క్యూట్ ఉన్నావు నిజంగా. వా అవును, రంగేసినావు కదా, రంగేసినాడు ఫ్రెండ్స్, అందుకే క్యూట్ ఉన్నాడు. కాదా అది చూడండి దోమలు తెరా మర్చిపెట్టమంటే అట్లే పెట్టినాడు మా బావ. వాటర్ లేవు వాటర్ క్యాన్ ఎత్తుకుని వాటర్ తీసుకురా బా. నిన్న కాదు ఫ్రెండ్స్, నిన్న ఒకటి జరిగింది ఫ్రెండ్స్. ఆ డోర్ రావట్టే వెళ్తారా, ఏదో మిస్టేక్గా అనిపిస్తుంది. లైట్ అయ్యి బావా. నిన్న వాటర్కి వెళ్తే 2 రోజుల కిందట వాటర్ ఇచ్చేటమ్మా అనిందంట. నువ్వు 2 రూపాయలు డబ్బులు తక్కువ ఇచ్చిపోయినావు ఏందన్నా అన్నదంట ఫ్రెండ్స్. ఎందుకన్నదంటే నేను రీజన్ చెప్తా. మా ఆయన ఎప్పుడన్నా చిల్లర ఉంటుంది దొరుకుతుంది కదా, అంటే 2 రూపీస్ 3 రూపీస్ అట్లా ఉంటాయి కదా ఇంట్లో, అవన్నీ పోగేసుకుంటారు అనమాట. నేను చెప్పాను కదా గుడిమెట్ల దగ్గర కొబ్బరి చిప్పలు ఎత్తుకునే అలవాటు ఉందని, అట్లనే చిల్లర కూడా పోగేసుకునే అలవాటు ఉంది. అది తీసుకొని పోయి ఇస్తాడు. అట్లని చెప్పి మా ఆయన కరెంట్ లేదు. అవును, మా ఆయన ఎప్పుడైనా తక్కువ ఇవ్వండి 10 రూపీస్ తీసుకొని పోతాడు. ఆమె ఎవరో తక్కువ ఇచ్చింటే నువ్వే కదన్నా నీళ్ళకి వచ్చింది నిన్న, నువ్వే తక్కువ ఇచ్చినావు అనిందంట. మా అమ్మ మా బావ చాలా ఫీల్ అయ్యాను ఫ్రెండ్స్. నేను అట్లా తక్కువ ఇనమ్మా, 2 రూపాయలు నీకు ఇచ్చేసరికి, ఇవ్వకపోతే నేను ఏమన్నా మెద్ద కట్టుకుంటానా మేడ కట్టుకుంటానా, నేను లేకపోతే అక్క లేదక్క ఈరోజు తక్కువ ఉంది రేపు ఇస్తానని చెప్తా, అంతేగాని ఇట్లా చేయను అన్నాడంట. అందరూ అట్లా చెప్తారులే నిందంటే. అక్కడైతే వాళ్ళు డబ్బా పెడతారు అనమాట. కరోనా వచ్చినప్పటి నుంచి అట్లా చేస్తున్నారు అందరూ, డబ్బాలు అయ్యన్నా అంటారు. వాళ్ళు ఎవరో మిస్టేక్ చేసింటే మా ఆయన అనిందంట. మా ఆయన మంచోడు ఫ్రెండ్స్, ఇదోని మడతేసి పెట్టేసిన పొద్దు నుంచి 2 రోజుల నుంచి గొనుగుతా ఉన్నాడు ఆ బట్టలు మడత పెట్టలే అని. ఇప్పుడైతే మడత పెట్టేసిన నేను, ఇంకా అవన్నీ గూడికి సర్దాలన్నమాట. చెప్పు. ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టినా, నిన్ననే కడిగి పెట్టినాం కదా, మళ్ళీ అడగాలనా. ఓకే ఫ్రెండ్స్, నిజంగా మా బాగా దిష్టక్కది ఈరోజు. మెట్లెక్కి దిగాలంటే సన్నగైతాడని ఈ జోగు ఏంటంటుందా మూతియా. చూడండి మళ్ళీ చేంజ్ ఉంది అంటున్నా 10 రూపీస్. అందుకే వాళ్ళని నమ్మేది. 10 రూపీస్ నోటు తీసుకొని పోరాదా ఏమి ఊరికే. చిల్లరే కావాలి ఫ్రెండ్స్, మా ఆయనకి చిల్లరనే అడుక్కుంటాడు. నాకు అదే కోపం వచ్చింది. ఆ ఫోటోలో ఉన్నది వాళ్ళ అమ్మగారు, వాళ్ళ అమ్మకి రోజు దండం పెడతారు ఫ్రెండ్స్ మా హస్బెండ్. నాకు అందుకే మా హస్బెండ్ అంటే కొంచెం ప్రేమ ఎక్కువ. నాలాగానే తిక్కడు అనమాట, ఎవరు ఏం చెప్పినా నమ్మేస్తాడు, గుడ్డిగా నమ్మేది అన్నీ చేస్తాడు. తర్వాత వాళ్ళు మోసం చేస్తే ఏడుస్తాడు. పెద్దవాళ్ళు చెప్పినారు ఏం చెప్పినారు, 3 లోకాలు తిరిగి 3 దేవతలకు దండం పెట్టే కన్నా తల్లిదండ్రులు దండం పెడితే పాదాలకు ఫ్రెండ్స్ అక్కడ మిస్టేక్ అయింది వర్డ్. మా ఆయనకి కొంచెం నోటరు కదా, మీరేం ఫీల్ అవ్వమాకండి.
నన్ను నోటి కన్నా అర్థం సిల్లర్ లాగా తీసేస్తుంది. లేదు ఫ్రెండ్స్, మా హస్బెండ్ అంటే చాలా నమ్మని, కాళ్ళు కూడా మొక్కుంటా. కావాలంటే అడగండి, బావ నీ కాళ్ళు మొక్కుతున్నా లేదా. నేను మా బావ కాళ్ళు కూడా నొక్కుతాను ఫ్రెండ్స్. కాళ్ళు వస్తున్నాయండి. డప్పాలు చెప్తాను అనుకుంటున్నారేమో, నిజం చెప్పు. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.